పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. విజయవాడలో పీసీపీ కార్యాలయమే లేదని ఫిర్యాదు కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు. దీనిపై స్పందిస్తూ బోండా తన వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలని పవన్ సూచించారు. కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటే ఎన్ని పరిశ్రమలు మూతపడతాయో తెలియదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాను. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో తెలియట్లు. కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెమట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన, కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ, ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో 5 అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు, నా 40 సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష అక్కడ. ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి దయచేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. అయోధ్య రామిరెడ్డి రామ్కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు, మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నాడు ఆయన. అది చెప్పకుండా చిన్న చిన్న వాటికి 100 కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జీటీ వాళ్ళు ఒప్పుకోలేదని లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు. అది ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్. అలాగే సార్, ఈ ప్రశ్నకి దానికి